యోహాను సువార్త 8వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకుందాం. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చెయ్యకుమని ఆమెతో చెప్పెను. అందరూ నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయుకుమని ఆమెతో చెప్పెను. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మాతో మీరు మాట్లాడే మహిమ పొందుకొనమని పనిచేసిన ప్రతి ఆటంక దురాత్మ చీకటి శక్తులను ఈ శ్రమంలో బంధించి లయపరిచాను. మా ప్రభువా, మాతో అందరితో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొని పొందినాం తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖన భాగం మనం గమనించినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు మనతో మాట్లాడుతూ ఉన్నారు. లేదా ఆ దినమున ఒక స్త్రీ దగ్గర ఈ విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ సందర్భం ఏమిటయ్యా అంటే, ఇక్కడ మనకు ఒక స్త్రీ కనబడుతుంది. ఈ స్త్రీ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ. ఎవరి స్త్రీ? వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ. చూడండి, ఆ 8వ అధ్యాయము 4వ వచనం నుంచి మీరు గమనిస్తే, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఇక్కడ మీరు గమనించండి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెనంట. వ్యభిచారం చేయుచుండగా పట్టబడను. ఇక్కడ ఎవరంటే వీరు శాస్త్రులు, పరిసయ్యులు కొంతమంది యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకుని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు అప్పుడు ఎక్కడ ఉన్నారంటే దేవాలయం దగ్గర ఉన్నారు. ఆయన ఉదయమే ఆయన దేవాలయం దగ్గర ఉండి బోధించే ఒక బోధకుడిగా, అద్భుతమైన వ్యక్తిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ బోధ చేస్తూ ఉంటే, ఆ దేవాలయం దగ్గర ఉన్నప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు ఎవరంటే ఇజ్రాయెల్ దేశంలో యేసుక్రీస్తు ప్రభుల వారు జీవిస్తూ ఉన్న సమయంలో, ఇంకా చెప్పాలంటే ఆయన కంటే ముందే వారు ఉన్నారు. వారికి ధర్మశాస్త్రం తెలుసు. బైబిల్ గ్రంథంలో ఉన్న పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రం తెలుసు. ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి బోధిస్తూ, ధర్మశాస్త్రాన్ని వారు ఆచరించినా ఆచరించకపోయినా వాటిని గైకొనాలి అని చెబుతూ, ప్రకటిస్తూ పేరు ప్రఖ్యాతులు గడించారు. వాళ్ళు బోధకులుగా గొప్ప పేరు గడించారు. వాళ్ళు దైవజనులుగా, దేవుని సేవకులుగా వారు గొప్ప పేరు గడించారు. వారు ఎక్కడికి వెళ్ళినా వారిని గౌరవించటం, వారిని సన్మానించటం, ఎక్కడికైనా వారిని ఆహ్వానించటం, వారికి గొప్ప పేరు కలిగినదిగా వారు అట్టి జీవితాన్ని వారు ఆ కాలంలో, అనగా యేసుక్రీస్తు ప్రభుల వారి సమయంలో వారు జీవించారు. అయితే వారు ఏం చేశారయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభుని ఎలాగైనా ఇబ్బంది పరచాలి, యేసుక్రీస్తు ప్రభుని ఎలాగైనా బాధపరచాలి, ఎలాగైనా శోధించాలి, యేసుక్రీస్తు ప్రభుని ఎలాగైనా వారు ఇరికించాలి, మాటల్లో చిక్కుపరచాలి, ఇరికించాలి అని వారు పగ పెట్టుకున్నారు. వారు ఆలోచనలు చేశారు. అయితే వారి ఆలోచనలు అమలు చేయడానికి వారు చాలా ప్రయత్నాలు చేశారు. అందులో ఒక ప్రయత్నం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవాలయం దగ్గర ఉండగా, చూడండి 8వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతాను. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. ఆయన ఏం చేస్తున్నాడంటే, కూర్చుని వారికి బోధ చేస్తా ఉన్నాడు. తెల్లవారగానే గమనించండి ఆ మాట. 10ంటికి ఆరాధనకు రమ్మంటే 10ంటికి రావడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. తెల్లవారుతం అంటే ఎప్పుడు తెల్లారుతుందండి? 5:30, 6 ఇంచుమించు ఆ ప్రాంతముల్లో. అంటే ఆ సమయంలో దేవుని కొరకు, దేవుని వాక్యము కొరకు, యేసుక్రీస్తు ప్రభుల వారి బోధ కొరకు
ఆసక్తి కలిగిన వ్యక్తులుగా, బిడ్డలుగా వారు దేవాలయానికి వచ్చేసేవారంట. కానీ ఈనాడు మనం ఉన్న సమయానికి రాకుండా ఇంకా లేటుగా వస్తున్నామేమో. వీరిని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి, సిగ్గు తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తెల్లవారగానే యేసుక్రీస్తు కొరకు వాళ్ళు ఎదురు చూశారు. యేసుక్రీస్తు ఒలీవల కొండ నుంచి వస్తాడు, యేసుక్రీస్తు వస్తాడు, బోధ చేస్తాడని వారు పరుగున యేసుక్రీస్తు దగ్గరికి, ఆ దేవాలయం విఘ్నకు వచ్చిన వ్యక్తులుగా, భక్తులుగా, బిడ్డలుగా వారు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆయన కూర్చుండి వారికి బోధించుచుంటాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే వచ్చిన వారికి బోధ చేస్తా ఉన్నాడు, వాక్యాన్ని చెబుతూ ఉన్నాడు. ఈ క్రమములో ఈ పరిసయ్యులు, శాస్త్రులు అనే వారు ఏం చేశారంటే ఒక స్త్రీని తీసుకుని వచ్చారు. ఆ స్త్రీ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ అంట. అంటే ఇప్పుడు వ్యభిచారం అని అనేసరికి ఒక పురుషుడు, ఒక స్త్రీ చేసేదానినే వ్యభిచారం అంటారు. ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అది తప్పు, అది కరెక్ట్ కాదు. అంటే వివాహం అయిన తర్వాత ఆ భర్తతో కాకుండా, ఆ స్త్రీ ఆ భర్తతో కాకుండా వేరొక పురుషుడితో, లేకపోతే వివాహమైన తర్వాత ఆ భార్యను విడిచిపెట్టి ఆ భర్త వేరొక స్త్రీతో చేసేదాన్ని వ్యభిచారం అంటారు. ఈమె గురించి వ్రాయబడిన మాట ఏమిటంటే వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ అంట. ఇప్పుడు వ్యభిచారంలో ఆమె పట్టబడిందా? మగవాడు పట్టబడలేదా? మగవాడు పారిపోయాడా? మగవాడిని పట్టుకోలేకపోయారా? అంటే వారు కుయుక్తి పన్నారు. వారి కుయుక్తి ఏమిటంటే యేసుక్రీస్తుని ఎలాగైనా బుక్ చేయాలి, యేసుక్రీస్తుని ఎలాగైనా ఇరికించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ప్రజలు వెళ్ళిపోతున్నారు, యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పే బోధ వింటున్నారు. మా బోధ ఎవడో పట్టించుకోవట్లేదు. పరిసయ్యులు, శాస్త్రులు వారు కూడా బోధకులే, వారు కూడా ఉపదేశకులే, వారు కూడా ధర్మశాస్త్రాన్ని బోధించేవారే. అయితే యేసుక్రీస్తు బోధ అధికారంతో కూడినదిగా, ఆశ్చర్యమైనదిగా, దేవుని రాజ్యాన్ని స్పష్టంగా ప్రకటించేదిగా, దేవుణ్ణి చూపించేదిగా, దేవునికి మాదిరి యేసుక్రీస్తు లోకమునకు చూపిస్తూ ఉన్న ఆ క్రమము కలిగినదిగా ఉండటాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి బోధకు ఆకర్షితులుగా అనేక మంది ప్రజలు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోవటాన్ని బట్టి వీరికి కోపం వచ్చేస్తుంది. ఒక పక్క వారు మా దగ్గరికి రావాల్సింది ఆయన దగ్గర తిరుగుతున్నారు, అక్కడికి వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఏదో ఒక రకంగా ఇరికించాలని, ఏదో ఒక రకంగా ఆ ప్రజల ముందు యేసుక్రీస్తుని బ్యాడ్ చేయాలని, తప్పుగా చూపించాలని, తప్పుగా చిత్రీకరించాలని వారు ప్లాన్ వేసుకుని ఏం చేశారంటే వ్యభిచారంలో చేస్తున్న వ్యక్తులను వెతుకారేమో. మొత్తం మీద ఒక స్త్రీని పట్టుకుని అక్కడికి తీసుకుని వచ్చి యేసుక్రీస్తు కూర్చుని బోధ చేస్తా ఉన్నాడు. అక్కడ ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలకి యేసుక్రీస్తుకి మధ్యలో ఆ స్త్రీని అలా పడవేసి, వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీ ఇంగో తీసుకుని వచ్చాం, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఇవిడి అని చెప్పి యేసుక్రీస్తుని ఏదో ఒకలాగా ఇరికించాలని ప్రశ్న వేశారు. ఏంటా ప్రశ్న చూడండి. బోధకుడా 4వ వచనం 8వ అధ్యాయము, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఏటట వ్యభిచారము చేయుచుండగా పట్టబడిందంట. ఏంటి, స్త్రీయే పట్టబడిందా? పురుషుడు పట్టబడలేదా? వారి కుయుక్తి చూడండి. వారే ఒకవేళ ఒక పురుషుడిని అరేంజ్ చేసి, ఒరే నువ్వు ఈ తప్పు చేయరా, నువ్వు ఈ తప్పు చేస్తా ఉండగా మేము వస్తాం, మేము వచ్చిన తర్వాత నువ్వు ఎస్కేప్ అయిపో, మేము వదిలేస్తాం, ఆమెను మాత్రం తీసుకుని వెళ్తాం. ఆ మాట మీకు అర్థమైంది అని వారే ప్లాన్ చేశారేమో. అది ఒకటి. రెండోది ఏమిటంటే వీరు వెళుతూ ఉన్న క్రమంలో ఆమె దొరికిందేమో ఒకవేళ, అది కూడా అయ్యి ఉండొచ్చు. కానీ ఏ విధము చేతనైనను యేసుక్రీస్తుని ఇరికించడానికి వారికి ఒక సాధనం దొరికింది వాళ్ళ లెక్క ప్రకారం. ఏంటి ఆ సాధనం అంటే వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ. జాగ్రత్తగా వినండి. ఆ స్త్రీని తీసుకుని వచ్చి యేసుక్రీస్తు దేవాలయం దగ్గర ఉంటే దేవాలయం దగ్గర యేసుక్రీస్తు ఎదురుగా పడేశారు. ఏమంటున్నారు వీళ్ళు? రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా. ధర్మశాస్త్రంలో మోషే ఆజ్ఞాపించాడు. పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండము నుంచి ధర్మశాస్త్ర విధులు మనకి కనబడతాయి. ధర్మశాస్త్రాన్ని సేనాయి పర్వతము మీద దేవాది దేవుడే మోషేకి అనుగ్రహించాడు 2 రాతి పలకల మీద. వాటిలో రాసుంటది. ఏం రాసుంటదంటే ఒకసారి అవి కూడా చూద్దాము. చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయము
12వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్యమంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసుననైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. ఇక్కడ మీరు గమనించండి, 14వ వచనములో వ్యభిచరింపకూడదు అని మనకి కనబడుతూ ఉన్నది. ఇంకా క్రింద చదువుకుంటూ వెళితే మాట్లాడతాడు దేవుడు, వ్యభిచారము చెయ్యకూడదు, దొంగతనం చెయ్యకూడదు, అబద్ధ సాక్ష్యములు చెప్పకూడదు అనే ఆజ్ఞలు మనకు కనబడతాయి. అందులో ఒకటి ఏమిటంటే వ్యభిచరించకూడదు. తర్వాత దేవుడు చెబుతాడు, వ్యభిచారం ఎవరైనా చేస్తే రాళ్లతో కొట్టి చంపేయాలి. ఏం చేయాలి? వింటున్నారుగా చెప్పండి. రాళ్లతో కొట్టి చంపేయాలి. అంటే వ్యభిచారం అనేది దేవుని దృష్టిలో పాపము. అర్థమవుతుందా మీకు? వ్యభిచారం అనేది దేవుని దృష్టిలో పాపము. ఎందుకంటే దేవుడు ఏర్పరిచారు ఎవరిని? మనుషులమైన మనలను ఒకరిని ఒకరు భార్యాభర్తలుగా ఒక్కొక్క జంటగా దేవుడు ఏర్పాటు చేశారు. ఆనాడు ఆది కాండములో ఆదామును అవ్వను భార్యాభర్తలుగా దేవుడు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వివాహ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయటం జరిగింది దేవుని ద్వారా. మొదలైన ఆదాము అవ్వ భార్యాభర్తల ఆ దాంపత్య జీవితము, ఆ తర్వాత కొనసాగింపులో అనేక వివాహాలు జరిగాయి. ఈ భూమి మీద ప్రజలందరూ విస్తరించడానికి వివాహ వ్యవస్థ కారణమైంది. అయితే ఆ భార్యాభర్తలు ఒకరినొకరు కలిసి ఉండాలి. బైబిల్ చెబుతూ ఉన్నది, వారు ఏక శరీరమై ఉంటారు. అంటే వారు దేవుని దృష్టిలో ఏమిటంటే, వారు భూమి మీద ఉండగా భార్య భర్త వారి ఇరువురికి 2 శరీరాలు ఉంటాయి, కానీ దేవుని దృష్టిలో వారు ఏక శరీరముగా ఉంటారు. అర్థమైంది మీకు? భార్య ఆ భర్త దేవుడు ఏర్పాటు చేసిన ఆ యొక్క వివాహ బంధాన్ని దేవుడు ఘనపరుస్తున్నాడు. అందుకే వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండవలను అనే మాట మనకి హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. వివాహాన్ని దేవుడు ఘనపరిచాడు. మొట్టమొదట దేవుడు మనిషిని ఆదామును చేసినప్పుడు, ఆదాములో నుంచి అవ్వను ఎముకను తీసి అవ్వను తయారు చేసినప్పుడు ఆదామును అవ్వను ఎలా జతపరిచాడంటే భార్యాభర్తలుగా జతపరిచాడు. ఇప్పుడు ఆదాములో నుంచి ఆమె బయటకు వచ్చింది. అందుకే అన్నాడు కదా, నీవు నారీ వనబడతావు, నా మాంసములో మాంసమా, నా ఎముకలో ఎముక అని ఆది కాండంలో ఆ మాటలు మనకు కనబడతాయి. అంటే ఆదాములో నుంచి బయటకు వచ్చిన ఆ ఎముకను దేవుడు అవ్వగా తయారు చేశాడు, ఆదామును అవ్వని జతపరిచాడు. అంటే వారికి 2 శరీరాలు ఉన్నాయి, కానీ దేవుని దృష్టిలో ఆదాము అవ్వ ఏక శరీరము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ భూమి మీద భార్యాభర్తలుగా ఉన్న ఎవరైనా సరే వారు ఏక శరీరము. దేవుని దృష్టిలో. జాగ్రత్తగా వినండి, దేవుని దృష్టిలో. అదేంటండి మరి ఏక శరీరం అయితే ఇప్పుడు ఆవిడ తింటే నేను తినక్కర్లొద్దా, నేను తింటే ఆవిడ తినక్కర్లొద్దా అంటే తినాలి. ఎవరి కొడుకుకు వారు తినాలి, ఎవరి వస్త్రాలు వారు కట్టుకోవాలి. పురుషుడు వస్త్రాలు పురుషుడు ధరించాలి, ఆ యొక్క భార్య స్త్రీ వస్త్రాలు స్త్రీ ధరించాలి. ఇక్కడ విషయం ఏమిటంటే ఆ పురుషుడు లేదా భర్త, ఆ స్త్రీ లేదా భార్య వారు దేవుడి దృష్టిలో ఏక శరీరం. ఎందుకంటే దేవుడు జతపరిచాడు వారిని, దేవుడే జతపరిచాడు కనుక ఎవరును వారిని వేరుపరచకూడదు అనే మాటలు మనకు కనబడతాయి. పాత నిబంధనలో ఉంటాయి, క్రొత్త నిబంధనలో కూడా కనబడతాయి. అందుకే భార్యాభర్తలు, జాగ్రత్తగా వినండి మాట, ఇక్కడ మనకు అవసరం కాబట్టి మాట చెప్తాను. భార్యాభర్తలు వారు వివాహమైనది మొదలుకొని మరణించేంత వరకు లేదా ప్రభు రాకడలో ఎత్తబడేంత వరకు వారు ఏక జీవితం లేదా ఒకే కుటుంబముగా వారు జీవించాలి. ఏదో కొట్లాడుకుని, లేకపోతే ఏదో గిల్లి కజ్జాలు పెట్టుకుని, లేకపోతే ఆ మాట అనుకుని ఈ మాట అనుకుని విడిపోకూడదు. ఈ మధ్య ఈ డైవర్సులు లేకపోతే ఈ యొక్క విడాకులు, ఈ మాటలు ఎక్కువ వినపడుతున్నాయి ఎప్పటి నుంచో. అలా ఎవరు విడిపోకూడదు, కలిసి ఉండాలి. ఒకవేళ ఆ బంధాన్ని దేవుడే జతపరిచిన బంధము, దేవుని చిత్తంలో జతపరచబడిన బంధం అయితే కనుక అది చివరి దాకా ఉండేలాగా మనం జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఒకవేళ దేవుడు అంటే తెలియదు, యేసుప్రభు అంటే మాకు తెలియదు అని అనుకుని కొంతమంది ఉంటారు కదా, వారు కూడా వివాహాలు చేసుకుంటారు కదా. వారికైనా సరే ఈ యొక్క మైక్ శబ్దం ద్వారా నేను చెబుతూ ఉన్నాను, మీరు చేసుకున్న వివాహాన్ని పాడు చేసుకోవద్దు, ఆ కుటుంబ వ్యవస్థను పాడు చేసుకోవద్దు. ఏదైనా ఒక చిన్న ఇబ్బంది కలిగి, చిన్న కొట్లాట వచ్చి, చిన్న ఏదో మాట తేడా వచ్చి వెంటనే ఎడాకులు తీసేసుకుంటాను, ఇంకొక దాన్ని చేసుకుంటాను, లేకపోతే ఎడాకులు తీసేసుకుంటాను, ఇంకొకరిని చేసుకుంటాను, ఆ పిచ్చి మాటలు మాట్లాడకూడదు ఎవరైనా సరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్నవనే వస్తూ ఉంటాయి, వాటిని సద్దు మణిగించుకుని అడ్జస్ట్ చేసుకుని ఒకరినొకరు ప్రేమించుకుంటూ ముందుకు కొనసాగిపోవాలి భార్యాభర్తలుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దాకా బాగానే ఉంది. అయితే బాధాకరమైన విషయం ఏమిటంటే, ఎవరి భార్యను వాడు ప్రేమింతే బాగానే ఉంటుంది, ఎవరి భర్తను వాడు ప్రేమింతే బాగానే ఉంటుంది, కానీ వేరొకటి భార్యను వేరొకరి భర్తను ప్రేమిస్తేనే ప్రమాదం వచ్చేస్తుంది. అలా ఎవరు చేయకూడదు, క్రైస్తవులు చేయకూడదు, క్రైస్తవులు కాని వారు చేయకూడదు. వ్యభిచారం అనేది చాలా భయంకరమైన తప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. సమాజానికి ఎరిగిన మాటలేని మాట్లాడే మాటలు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి బిడ్డలారా, అక్కడ యేసుక్రీస్తు ప్రభువుని ఏదో ఒకలాగా చిక్కుపరచాలని చెప్పి వ్యభిచారములో పట్టబడిన ఆ స్త్రీని తీసుకుని వచ్చి ఆయన ముందు పడవేసి ఏమంటున్నారంటే, మోషే ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా, అందులో ఆజ్ఞలు ఇచ్చాడు కదా, అందులో వ్యభిచరించకూడదనే మాట ఉంది కదా, వ్యభిచారం చేస్తే, ఎవడైనా దొంగతనం చేస్తే, ఎవడైనా అబద్ధ సాక్ష్యం చెబితే వాడిని రాళ్లతో కొట్టి చంపాలని వాక్యాల్లో ఉన్నాయి కదా. ధర్మశాస్త్రంలో మోషే చెప్పాడు కదా, దేవుడు చెప్పాడని మోషే చెప్పాడు కదా, నువ్వేం చెబుతావు? అదేంట్రా, అదేంటి? ఇప్పుడు వారు ఏం చేయాలి? వారెవరు వాళ్ళు? పరిసయ్యులు. వారెవరు వాళ్ళు? శాస్త్రులు. వారు వాక్యాన్ని బోధించేవారు, వారు ధర్మశాస్త్రోపదేశకులు. వారికి నిజముగా ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ దొరికిందనుకోండి, దొరికినప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు తీసుకురావటం? వాళ్ళే శిక్ష విధించేయచ్చు కదా. వాళ్ళు ధర్మశాస్త్రోపదేశకులే కదా, వాళ్ళకి తెలుసు కదా రాళ్లతో కొట్టి చంపేయాలి, రాళ్లతో కొట్టి చంపేయాలి అని అన్నప్పుడు వెంటనే వాళ్ళే రాళ్లతో తీసుకొట్టి చంపేయచ్చు కదా. లేకపోతే ప్రధాన యాజకుడు ఉంటాడు కదా, ప్రధాన యాజకుడు, అప్పట్లో ప్రధాన యాజకుడు అన్నయ్యు కైపయు అని పేర్లు మనకి కనబడతాయి. వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళి, ఈ బిడ్డ వ్యభిచారంలో దొరికింది, ఈమె యూదురాలు, ఈమె వ్యభిచారం చేస్తా దొరికింది, ఈమెను రాళ్లతో కొట్టి చంపేయాలి, మోషే ధర్మశాస్త్రం చెప్పింది, ప్రధాన యాజకుడా ఏం చేయమంటావు? ప్రధాన యాజకుడు వెంటనే రాళ్లతో కొట్టి చంపేయండి రా అని ఆజ్ఞాపిస్తే చంపేయాలి. అదంతా వదిలేసి, న్యాయ విధులు వదిలేసి ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళటం మానేసి, ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో ప్రధాన యాజకుడు ఎలా ఉండేవాడయ్యా అంటే, ఒక న్యాయాధిపతిగా ఉండేవాడు, న్యాయమును తీర్చేవాడు. దేవుడిచ్చిన వాక్యాన్ని చేతపట్టుకుని అందులో చూసి, ఓహో ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇది కరెక్ట్, ఇలా చేయాలి. ఎందుకంటే దేవుడి వాక్యమే ఇజ్రాయేల్ ప్రజలకు అసలైన రాజ్యాంగము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రజలు ఎలా ఉండాలి చెప్పేది దేవుని వాక్యమే. ప్రజలకు న్యాయము జరిగేలా చూసేది దేవుని వాక్యమే. అన్యాయం జరగకుండా చూసేది దేవుని వాక్యమే. అదంతా వదిలేసి యేసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చారు. ఎందుకు? వాళ్ళ బాధ అంతా ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు మరుగైపోవాలి, యేసుక్రీస్తు ప్రభు కనుమరుగైపోవాలి, యేసుక్రీస్తు ప్రభు ఇంకా అందరి ముందు బ్యాడ్ అయిపోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు దయ అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు ప్రేమ అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు కరుణ అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు కనికరం అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు అందరినీ ప్రేమించాలంటున్నాడు. మరి ఈ బిడ్డను ప్రేమిస్తాడో లేదో చూద్దాం. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ కదా, ధర్మశాస్త్రం ప్రకారం అయితే రాళ్లతో కొట్టి చంపేయాలి. యేసు ప్రభు ఏం చెప్తాడు చూద్దాం. ఒకవేళ యేసు ప్రభు తప్పు చెప్పాడా? ధర్మశాస్త్రం రాళ్లతో కొట్టి చంపేమంది కదా, యేసు ప్రభు కనుక అలా చెయ్యొద్దండి అని యేసు ప్రభు అన్నాడా? అదేంటది? మోషే ధర్మశాస్త్రంలో ఉంది కదా, నువ్వు ధర్మశాస్త్రానికి వేరుగా బ్రతుకుతున్నావు, నువ్వు ధర్మశాస్త్రం తప్పు అంటున్నావు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుని ఏదో ఒకలాగా ప్రధాన యాజకుల దగ్గరికి ఈడ్చుకుని వెళ్ళిపోవాలి, యేసుక్రీస్తుని దోషిగా చూపించాలి అని ఒక పిచ్చి పనికిమాలిన ఆలోచనతో వచ్చారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా వినండి బిడ్డలారా, నేను దేవునికి స్తోత్రం చెప్పానంటే మీరు మౌనంగా ఉండకూడదు. మీరు కూడా చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పాలి. అందరూ చెప్పాలి. చేతులెత్తుట సాయంకాల నైవేద్యం. ఇది సాయంకాలం కాదు కదండి అంటారు, ఎప్పుడైనా నైవేద్యమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా వినండి. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చిన వాళ్ళ బాధ అంతా ఏమిటంటే, యేసుక్రీస్తుని తప్పు చేయిస్తున్నట్లుగా, లేకపోతే తప్పు మాట్లాడినట్లుగా, ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఉన్నాడు ఈయన అని చూపించాలని వాళ్ళ బాధ. జాగ్రత్తగా వినండి. ఇక్కడే ఈ మాటతో కొన్ని మాటలు మీకు చెప్పి నేను వాక్యంలోకి వెళ్ళిపోతున్నాను. ఇంకా ప్రసంగం మొదలెట్లు గమనించండి. యేసుక్రీస్తు ప్రభు మీద
తప్పు మాపాలి అని యేసుక్రీస్తు భూమి మీద శరీరధారిగా ఉన్న దినములు మొదలుకొని, జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినములు మొదలుకొని ఇప్పటికి 2000 సంవత్సరాలు అయింది యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి. ఇప్పటి వరకు కూడా అనేక సార్లు అనేక మంది ఆలోచనలు చేశారు, పిచ్చి పిచ్చి ఆలోచనలు. అవి గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తుకు విరుద్ధంగా ఏమైనా ఆలోచన ఎవరైనా చేస్తే వారి గోతుని వారే తవ్వుకుంటున్నట్టు లెక్క. యేసుక్రీస్తు ప్రభువుకు విరుద్ధంగా ఎవడైనా ఏమైనా ఆలోచన చేస్తే, దేవునికి విరుద్ధంగా ఎవడైనా ఏదైనా ఆలోచన చేస్తే వాడి గోతిని వాడే తవ్వుకుని ఆ గోతులో వాడే పూడ్చిపెట్టేసుకుని వాడికి వాడే మట్టి వేసేసుకుని చచ్చిపోతున్నాడు అన్నట్టు లెక్క. ఎందుకంటే నేను ప్రకటించే యేసుక్రీస్తు ప్రభు సృష్టికర్త అయిన దేవుడు. ఏదో మనిషిగా వచ్చాడు, మనిషి అనుకుంటున్నారేమో, మనిషిగా వచ్చాడు, మన కోసం వచ్చాడు. మనిషిగా ఎందుకు వచ్చాడంటే మనం మనుషులం కాబట్టి మన కోసం మనిషిగా వచ్చాడు తప్ప ఆయన మనిషి కాదు. ఆయన సర్వశక్తి సంపన్నుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన. మహాకాశములు సైతం పట్టజాలని దేవుడు ఆయన. ఆయన తనను తాను తగ్గించుకుని, ఫిలిప్పీ 2:8, 9, 10 వచనాల ప్రకారము ఆయన తనను తాను తగ్గించుకుని ఒక రిక్తుడిగా వచ్చాడు, మనిషిగా వచ్చాడు. దేవుడితో సమానంగా ఉండే ఆ హోదాను విడిచిపెట్టి భూమి మీదకి మనిషిగా వచ్చాడు తప్ప ఎందుకు వచ్చాడంటే ఈ భూమి మీద ఉన్న మనల్ని ప్రేమించి ఆయన వచ్చాడు భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం దేవుడు మాత్రమే అనుకుంటున్నాడు మీరు కాదు. ఈ భూమి ఆకాశముల కంటే ముందు ఉన్న దేవుడు ఆయన. జగత్తు పునాది వెయ్యబడక మునిపే ఉన్న దేవుడు ఆయన. నిర్గమకాండం 3వ అధ్యాయంలో అన్నాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని సెలవిచ్చాడు ఆయన. ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడు, శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఉంటూనే ఉంటాడు. ఈ భూమి ఆకాశములు కొంతకాలము తర్వాత గతించిపోతాయి. ఈ భూమి ఈ ఆకాశములు ఏవి ఉండవు, మిక్కటమైన వేగంతో లయపరచబడతాయని పేతురు గారు రాసిన ఆ 2వ పత్రికలో చెప్పారు. అయితే ఇవి తొలగిపోతాయేమో గాని జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు యుగ యుగములు ఆయనే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యుగ యుగములు ఆయనే దేవుడై ఉన్నాడు. తరతరములకు ఆయనే దేవుడై ఉన్నాడు. ఎల్లప్పుడూ ఆయనే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చేతులు ఎత్తుగా మీరేంటి చేతులు పథకముంటే ఎలారా యవ్వన బిడ్డలో గమనించండి బిడ్డలారా, ఎల్లప్పుడూ దేవుడై ఉన్నాడు యేసుక్రీస్తు. అయితే ఆయన మనలను ప్రేమించి, జాగ్రత్తగా వినండి, మనలను ప్రేమించాడు ఆయన. ప్రేమ త్యాగాన్ని చూపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రేమ త్యాగాన్ని చూపిస్తుంది. ఆయన ఆకాశములన్నిటికన్నా పైన పరలోకంలో ఉన్న ఆయన తనను తాను తగ్గించుకుని త్యాగము చేసి మహిమను విడిచిపెట్టి మన భూమి మీదకి, జాగ్రత్తగా వినండి, ఈ భూమి మీదకి మనకు వలె శరీరాన్ని ధరించుకుని వచ్చాడు ఆయన. ఆయన దేవుడు మనిషిగా వచ్చాడు. ఆయన మనిషి అని భ్రమపడకు. ఇష్టం వచ్చినట్టు యేసుక్రీస్తు మీద తిరుగుబాటు చెయ్యకు. అది నీకే ప్రమాదం. ఓ సహోదరుడా, ఓ సహోదరి, ప్రేమపూర్వకంగా నీకు తెలియజేసుకుంటున్నాను ఏమిటంటే యేసుక్రీస్తుకు విరుద్ధంగా ఎవడూ నిలవబడలేడు. యేసుక్రీస్తుకు విరుద్ధంగా ఎవడూ నిలవలేడు. ఎందుకంటే యేసుక్రీస్తు సృష్టికర్త అయిన దేవుడు. అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. శిలువ మీద చచ్చిపోయాడు, మేకులు కొట్టించుకున్నాడు, దీనుడిగా దరిద్రుడిగా ఏమీ లేనివాడిగా చచ్చిపోయాడు అని అనుకుంటున్నారు. ఏమీ లేనివాడిగా మన కొరకు అయిపోయాడు ఆయన. త్యాగం చేశాడు ఆయన. త్యాగం చేశాడు మనల్ని రక్షించడానికి, నరకం నుంచి తప్పించడానికి, మన పాపాలు క్షమించడానికి, పరలోక రాజ్య వారసులుగా చేసి దేవుడి బిడ్డలుగా చేసి ఆయనతో పాటు యుగయుగాలు పరలోకంలో జీవింపజేయటానికి మన కొరకు ఆయన తన రక్తాన్ని శిలువ మీద చిందించాడు. మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునే గాక. అయితే యేసుక్రీస్తు ప్రభుకు విరుద్ధంగా వారు ఆలోచన చేశారు. వాళ్ళ ఆలోచన ఏంటంటే యేసు ప్రభుని ఇరికించాలి, యేసు ప్రభువులో ఎలాగైనా తప్పు చూపించాలి. వారి ఆలోచన అలా ఉండకూడదు. వారి ఆలోచన ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు ఇన్ని బోధలు చేస్తున్నాడు కదా, యేసుక్రీస్తు ప్రభు ఇన్ని అద్భుతమైన విషయాలు చెబుతున్నాడు కదా, యేసుక్రీస్తు ప్రభు ఇన్ని స్వస్థతలు చేస్తున్నాడు కదా, అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు మామూలు వాడు కాదు, ఆయన దగ్గర ఏదో విషయం ఉన్నది, ఏదో విశేషం ఉన్నది అని చెప్పి ఆయన దగ్గరకు శ్రద్ధగా వచ్చి నేర్చుకోవాలి. ఏం చేయాలి? నేర్చుకోవాలి. అంతే తప్ప
నువ్వు తప్పు చెప్పు, నువ్వు వచ్చేసావు, నువ్వు ఇచ్చేసావు, అలా పిచ్చి మాటలు మాట్లాడకూడదు. చూడండి, యోహాను సువార్తలో పరిసయ్యుడు ఒకడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. 3వ అధ్యాయం యోహాను సువార్త మొదటి నుంచి. యూదుల అధికారి అయిన నీకోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు ఎవరంట? పరిసయ్యుడు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? పరిసయ్యులే. ఇతను కూడా పరిసయ్యుడు. అయితే ఇతనికి ఒక ఆలోచన కలిగింది. ఏంటంటే చూడండి, నీకోదేమని పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, అతడు ఏంటంట? రాత్రి యందు అతని యొద్దకు వచ్చాడు. రాత్రిపూట ఎందుకు రావాలి? పగటిపూట రావచ్చు కదా. పగటిపూట వస్తే అందరూ చూస్తారు. పగటిపూట వస్తే అందరూ చూస్తారు, రాత్రిపూట వస్తే ఎవరో చూడరు. యేసుక్రీస్తుతో నేను మాట్లాడాలి, యేసుక్రీస్తుని దర్శించాలి, యేసుక్రీస్తు యొద్ద నుంచి మాటలు పొందుకోవాలి, ఆయన నాకున్న సమస్యలు, క్వశ్చన్లకి ఆయన సమాధానం చెప్పాలి, ఆన్సర్స్ చెప్పాలి అని ఆన్సర్స్ కోసం ఒక ఆసక్తితో ఎవరికి కనపడకుండా రాత్రిపూట వచ్చాడు. పగటిపూట వస్తే అందరూ చూస్తారు కదా, అందరూ చూస్తే ఏదో అనుకుంటారు, అందరూ చూస్తే నన్ను తిడతారు. ఎందుకంటే అతను పరిసయ్యుడు. అతను ఎవరు? పరిసయ్యుడు. ఇంకొక మాట ఉంది, అతను అధికారి అలాగే పరిసయ్యుడు. అంటే అధికారం ఉన్నది, అతను ఒక పరిసయ్యుడు. అంటే పరిసయ్యుల తెగ, చెప్పాను కదా, పరిసయ్యుల తెగ అని ఇజ్రాయేలు దేశంలో అప్పట్లో ఉండే ఆ తెగలో ఉన్న వ్యక్తి. అంటే మిగిలిన పరిసయ్యులు ఏదో అనుకుంటారని చెప్పి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారు. ఎవరు? నీకోదేము. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మొత్తం మీద వచ్చాడు. నా మాట అర్థం చేసుకోండి. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి 8వ అధ్యాయంలో వచ్చిన పరిసయ్యులు, శాస్త్రులు ఎలా వచ్చారు? యేసుక్రీస్తు మీద తప్పు మాపాలని వచ్చారు. కానీ ఈ పరిసయ్యుడు ఎలా వచ్చాడు? నీకోదేమని పరిసయ్యుడు యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవాలని వచ్చాడు, యేసుక్రీస్తు దగ్గర నేర్చుకోవాలని వచ్చాడు. ఇతను ఒక అధికారం ఉంది, పరిసయ్యుడు, జ్ఞానం ఉంది, ధర్మశాస్త్రం తెలుసు. కానీ యేసుక్రీస్తు దగ్గర నేర్చుకోవాలని వచ్చాడు. కొంతమంది యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలి, లేకపోతే యేసుక్రీస్తు అంటే మాకు ఇష్టము అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ఏమనుకుంటారు, మా పక్కింటోళ్ళు ఏమనుకుంటారు, మా ఎదురింటోళ్ళు ఏమనుకుంటారు, మా ఇంటి పేరుటోళ్ళు ఏమనుకుంటారు, మా కులపోళ్ళు ఏమనుకుంటారు, మా మతపోళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి చర్చికి రాకుండా, సేవకుని దగ్గరికి రాకుండా ఆగిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పైపెచ్చు వాళ్ళని అడిగితే వాళ్ళు అంటారు, మాకు యేసు ప్రభు అంటే ఇష్టమేనండి అంటారు. మరి చర్చికి రావచ్చు కదమ్మా, చర్చికి రావచ్చు కదా అంటే ఎవరో ఏదో అనుకుంటే నీకెందుకు? ఆ ఎవడో ఏదో అనుకునేవాడు నీకు ఏమీ చెయ్యలేడు. నీకు ఏదైనా మేలు చేయాలన్నా, ఉపకారం చేయాలన్నా, కృప చూపించాలన్నా, ప్రేమ చూపించాలన్నా, నిన్ను రక్షించాలన్నా, నరకం నుంచి తప్పించాలన్నా, నీ జీవితంలో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేయాలన్నా ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గమనించండి, ఏదైనా చేయగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తే. మనుషుల వైపు చూడొద్దు. 118వ కీర్తన 18వ వచనంలో ఉంటది, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మన వెర్షన్లో చెప్దాం అర్థమయ్యేలాగా, మనుషులను నమ్ముకున్నట కంటే యేసుక్రీస్తుని ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట కంటే యేసుక్రీస్తుని ఆశ్రయించుట మేలు. యేసుక్రీస్తుని ఆశ్రయించుట మేలు. మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళేదో చేస్తారు, వాళ్ళేదో చేయడం కాదు, యేసుక్రీస్తు దగ్గరికి రా. యేసుక్రీస్తు ఏదైనా చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి బిడ్డలారా, ఆనాడు నికోదేము పరిసయ్యుడే, కానీ నికోదేము భయపడ్డాడు. నికోదేము కూడా భయపడ్డాడు, కానీ భయపడ్డాడు. ముందు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు. అది సంతోషం. అర్థమవుతుందా మీకు? యేసుక్రీస్తు దగ్గరికి రావాలి, యేసుక్రీస్తు దగ్గరికి నేర్చుకోవడానికి రావాలి, అంతే తప్ప అది చర్చి తప్పు, వాక్యం తప్పు, అది తప్పు, ఇది తప్పు అని చెప్పడానికి కాదు. నువ్వు మార్పులు వేయడానికి రావద్దు చర్చికి, నీ మార్పు కోసం రా చర్చికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు నికోదేము వచ్చి అడుగుతున్నాడు, ఏమంటున్నాడు చూడండి, 3వ అధ్యాయంలో, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము, దేవుడు అతనికి తోడయుంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడనూ చెయ్యలేడని ఆయనతో చెప్పాడు. అంటే నికోదేముకి అర్థమైపోయింది ఏంటంటే, నువ్వు మామూలుడు కాదయ్యా, నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చావు. మరి 8వ అధ్యాయంలో పరిసయ్యులకు శాస్త్రులకు అర్థమైందంటే అర్థం కాల. వాళ్ళకి అర్థమైతే అలా చేయరు వాళ్ళు. వాళ్ళకి ఏమర్థమైందంటే యేసుక్రీస్తు ఒక మనిషే, యేసుక్రీస్తు ఒక బోధకుడే, వాళ్ళకిలాగా ఒక బోధకుడే, అందరూ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతున్నారు, వెళ్ళకూడదు, మా దగ్గరికి రావాలి, ఆ కానుకలు అవన్నీ మాకు ఇవ్వాలి, యేసుక్రీస్తుకి ఇచ్చేస్తున్నారు. ఆ మాట మీకు అర్థమైందా? నికోదేమంటున్నాడు, నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడవు, నువ్వు మామూలుడు కాదు, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చావు, మాకు అర్థమైంది.
గమనించండి బిడ్డలారా. కానీ పరిసయ్యులు, శాస్త్రులు, 8వ అధ్యాయంలో ఉన్నవారు వాళ్ళు ఎలా ఉన్నారంటే, యేసుక్రీస్తు ఒక శరీరంతో ఉన్నాడు, యేసుక్రీస్తు ఒక మనిషే అనుకుంటున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఏ విధము చేతనైనా యేసుక్రీస్తు దగ్గరికి రావాలి, ఇంకొక గత్యంతరం లేదు మానవ జాతికి. ఇది మొదటి విషయము. రెండో విషయం ఏమిటంటే, ఆ నికోదేముకున్న జ్ఞానం చూడండి, ఎంత అద్భుతంగా పరిశీలన చేశాడు, గమనించాడు యేసుక్రీస్తు క్రియలు, యేసుక్రీస్తు మాటలు, యేసుక్రీస్తు బోధలు, యేసుక్రీస్తు దేవుని రాజ్యం గురించి, దేవుడి గురించి చెప్పే విధానం అవన్నీ చూశాడు. ఆయన చూపించే ప్రేమ, ఆయన కుష్టి వాళ్ళను కూడా హత్తుకున్నాడు. కుష్టివారు ఎవరైనా కనబడితే ఎవరైనా హత్తుకుంటారా? ఆ చీమి, ఆ రక్తం అయిన కారిపోతుంటే దూరంగా పరుగులు పెట్టే మనుషులే కానీ యేసుక్రీస్తు ఒక కుష్టివారిని హత్తుకున్నాడు. పక్షవాతంతో ఉన్న వ్యక్తిని తాకాడు, ప్రేమ చూపిస్తున్నాడు. ఇవన్నీ గమనించిన నికోదేముకి ఏమర్థమైందంటే, యేసుక్రీస్తు మామూలుడు కాదు, మామూలు ఎలా చేయరు, యేసుక్రీస్తు దేవుని యొద్ద నుండి వచ్చాడు. అర్థమైంది నికోదేముకి. కానీ వారికి అర్థం కాక వారు ఏం చేస్తున్నారంటే, యేసుక్రీస్తు మీద నేరం మోపడానికి చూస్తున్నారు. చూడండి 8వ అధ్యాయానికి వచ్చేయండి. అట్టి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగారు. ఆయన అడుగుతున్నారు, నువ్వేం చెప్తున్నావు? ఒక మాట, మీకు ధర్మశాస్త్రం ఏం చెప్పింది? రాళ్ళతో కొట్టి చంపాలన్నది కదా, మీరు ఎక్కడికి వెళ్ళాలి? ప్రధాన యాజకుడి దగ్గరికి కదా, ఈయన దగ్గరికి ఎందుకు వచ్చారు? ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్తే రాళ్ళతో కొట్టేయమంటాడు. మాకు అది కాదు కావాల్సింది, రాళ్ళుతో యేసు ప్రభువుని కొట్టించాలి. అర్థమైందా మీకు? రాళ్ళుతో యేసు ప్రభువుని కొట్టించాలి. ఎందుకు యేసు ప్రభువుని కొట్టించాలి? ఇప్పుడు ధర్మశాస్త్రం తప్పు, మోషే తప్పు అని అన్నాడు అనుకోండి, వెంటనే యేసు ప్రభువుని తీసుకుని ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఏదోలాగా యేసు ప్రభువుని చంపించేయాలి. వాళ్ళ ప్లాన్, వాళ్ళ కుయుక్తులు, వాళ్ళ కపటం ఎంత దారుణమో చూడండి. వాళ్ళకి ఏం తెలుసు అంటే దేవుని వాక్యం తెలుసు, కానీ దేవుని వాక్యంలో ఉన్న యేసుక్రీస్తు గురించి వాళ్ళకి అర్థం కాలేదు. అయితే యేసుక్రీస్తు చూడండి ఏమంటున్నారంటే, మోషే మనకు ఆజ్ఞాపించిన కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఎలాగున అడిగిరి. అయితే యేసు అంటున్నారు, యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో వ్రాయుచుండెను. యేసు ఏం చేస్తున్నాడంటే సమాధానం చెప్పలా. యేసు ప్రభు వెంటనే సమాధానం చెప్పలా. అందరూ ఒకసారి బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్పండి, చేతులెత్తి హల్లెలూయా. గమనించండి, యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏదో రాయిచున్నాడు, వెంటనే సమాధానం చెప్పాల. అక్కడ ఏదో చేస్తున్నాడు, అక్కడ ఏం రాశాడో బైబిల్లో రాసలేదు. కొంతమంది అన్నారు వాళ్ళ పేర్లు రాస్తున్నాడు యేసుప్రభు అని, కొంతమంది అన్నారు అది మనకు ఆధారం లేదు. కొంతమంది అక్కడ ఏదేదో రాస్తున్నారు అని చెప్పి అన్నారు. ఏది రాసినప్పటికీ ఆయన నేల మీద ఇసుకలో ఏదో రాస్తున్నాడు అక్కడ. గమనించండి, నేల మీద వ్రేలుతో ఏమో వ్రాయిచుండెను. వారాయనను పట్టు వదలకు అడుగుచుండగా, ఇంకా పట్టు వదలకు అడుగుతూనే ఉన్నారు. చెప్పు యేసుప్రభువా, చెప్పయ్యా, చెప్పు, ఏం చేయాలి? వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ఏం చేయాలి? ధర్మశాస్త్రం అలా చెప్తుంది, నువ్వేం చెప్తావు? చెప్పు అని చెప్పి సీరియస్ గా పట్టు వదలకు అడుగుతూనే ఉన్నారు, బలవంతం చేస్తున్నారు. కొన్నిసార్లు జాగ్రత్తగా వినండి, కొన్నిసార్లు మనం తప్పు చేయకుండా ఉండాలని ఉన్నా సరే, జాగ్రత్తగా వినండి, కొన్నిసార్లు మనం తప్పు చేయకుండా ఉండాలని ఉన్నా సరే, తప్పు చేసేలాగా చేయటానికి కొంతమంది వ్యక్తులు బలవంతంగా మనల్ని పట్టు వదలక ఇబ్బంది పరిచే పరిస్థితులు వస్తాయేమో, రావచ్చు. అర్థమైందా మీకు? అయినా సరే మనం కదిలిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభు అంతమంది పరిసయ్యులు, శాస్త్రులు, ఆ స్త్రీ, అక్కడేమో ప్రజలు ఉన్నారు. ప్రజలు కూడా ఉత్కంఠభరితంగా చూస్తున్నారేమో, ఏం చెప్తాడు యేసు ప్రభు చూద్దాం, వాళ్ళు కూడా చాలా ఆసక్తిగా ఉన్నారేమో. కానీ యేసు ప్రభు మాత్రం ఏమీ మాట్లాడలేదండి. కొన్నిసార్లు జాగ్రత్తగా వినండి, కొన్ని పరిస్థితుల్లో మనం మౌనమైపోవాలి. అర్థమైందా? అన్ని పరిస్థితుల్లోనూ మనం నోరేసుకుని పడిపోకూడదు. ఎక్కడ మనం నోరు తెరవాలో మనకు తెలియాలి, ఎక్కడ మనం నోరు మూసుకుని ఉండాలో మనకు తెలియాలి. భక్తునికి ఉండాల్సిన లక్షణం అది. ఏటట? భక్తునికి ఉండాల్సిన లక్షణం. ఎక్కడ పడితే అక్కడ నాకు నోరు ఉంది కదా నేను నోరేసుకు పడిపోతానంటే కుదరదు. నీకు నోరుంటే ఆ నోరు మూసుకో అవసరాన్ని బట్టి. చూడండి 39వ కీర్తన మొదటి నుంచి, నా నాలుకతో పాపము చెయ్యకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటుని.
నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గంలోని జాగ్రత్తగా చూచుకుందును. మార్గంలోని జాగ్రత్తగా చూచుకోవాలి. ఎందుకంటే మార్గంలోని జాగ్రత్తగా చూసుకోకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఇష్టం వచ్చినట్టు నోరేసుకుని పడిపోతూ ఉంటారు. నోరేసుకుని తెగ లోడ 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 లోడలా మాట్లాడేస్తూ ఉంటారు. వాళ్ళకి అర్థమైనా అర్థం కాకపోతే ఏదో మాట్లాడేస్తూ ఉంటారు. అలాంటి వారిగా క్రైస్తవులు ఉండకూడదు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా నోటికి చిక్కము ఉంచుకుందని అనుకుంటున్నా. ఎక్కడంట? భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు. వారు భక్తులు కాదు, భక్తిహీనులు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారు కూడా వారు భక్తులుగా చలామణి అయ్యే భక్తిహీనులు వాళ్ళు. ఆ మాట అర్థమైందా మీకు? భక్తులుగా వారు చలామణి అవుతున్నారు కానీ, భక్తులుగా కనపరుచుకుంటున్నారు కానీ, ధర్మశాస్త్రోపదేశకులుగా, పరిసయ్యులుగా, సద్దుకులుగా, కానీ వారు దేవుని దగ్గర భక్తిహీనులుగా ఉన్నారు. వారు వచ్చినప్పుడు వెంటనే యేసు ప్రభు నోరేసుకుని రే అని చెప్పి ఏదేదో మాట్లాడేలేదు. ఆయన మౌనముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మనం మౌనంగా ఉండాలి. కొన్నిసార్లు మనం మౌనంగా ఉండాలి. అవసరాన్ని బట్టి మనం నోరు తెరవాలి తప్ప మూర్ఖులంట వాళ్ళ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తారంట. క్రైస్తవులమైన మనము మూర్ఖులము కాదు, జ్ఞానులము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమయోచితముగా మనం మాట్లాడాలి, సమయోచితముగా మనం సమాధానం ఇవ్వాలి. అక్కడ సమయానికి తగినట్లుగా మన యొక్క మాటలు ఉండాలి. ఇంకా కొలసీలకు రాసిన పత్రికలో చెప్పాడు, ఉప్పు వేసినట్లుగా ఉండాలి మన మాటలు. ఎలా ఉండాలంట? ఉప్పు వేసినట్లుగా. ఇప్పుడు కూరలో ఉప్పు వేస్తేనే రుచి వస్తుంది కానీ ఉప్పు లేకపోతే సప్పుగా ఉంటుంది. అలాగే మన మాటలు కూడా రుచి కలిగినదిగా ఉండాలి, క్షేమాభివృద్ధి కరమైనదిగా ఉండాలి మన మాటలు. అంటే మనం మాట్లాడే మాటలు వాళ్ళని వీళ్ళని శపించేయటం, వాళ్ళని వీళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడించేయటం, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వీళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టేయటం, దూషించేయటం, అలాంటివి మనం చేయకూడదు. జాగ్రత్తగా వినండి. అక్కడ అంతమంది వచ్చి మాట్లాడుతూ ఉన్నా యేసు ప్రభు ఏం మాట్లాడలా. ఇక్కడ దావీదు భక్తుడు అన్నాడు కదా, నా నోటికి చిక్కము ఉంచుకుందని అనుకుంటుని. ఏంటి? భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు చిక్కం పెట్టుకుంటానంటే ఇప్పుడు దూడలకి చిక్కం పెడతారు కదా, దూడలకి చిన్న చిన్న ఆ యొక్క గేదెల దగ్గర ఉండే వాటికి. అయితే అలాగా మనం చిక్కం పెట్టుకోవాలని కాదు, అంటే ఆపు చేసుకోవాలి, మాట్లాడకుండా నోరు అదుపులో పెట్టుకోవాలి అని. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. గమనించండి, యేసు ప్రభు కూడా ముందు మౌనంగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు వెంటనే ఆయన రెస్పాండ్ అయిపోయి వెంటనే ఏదో నేను వచ్చాను, నేను ఇప్పుడు సమాధానం చెప్పేస్తాను అన కాదు. ఆయన ఎప్పుడు నోరు తెరవాలి. అందుకే చెప్తున్నాను, పూర్తిగా దేవుని స్వాధీనంలో ఉన్నాడు యేసు ప్రభు. దేవుని స్వాధీనంలో అనగా దేవుని ఆత్మ స్వాధీనంలో ఉండాలి మనం ఎప్పుడుని. దేవుని ఆత్మ స్వాధీనంలో ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు నోరు తెరవాలి, ఎప్పుడు ఏం చేయాలి, ఏది నడిపించబడాలి, దేవుని ఆత్మ చేత ఎలా నడిపించబడాలి, వీటి విషయం మనకు అవగాహన ఉండాలి. సరే, అదంతా వేరే సబ్జెక్టు. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభు ముందు మాట్లాడలేదు. వారు ఆయనను పట్టుబదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, ఆయన ఒక పనిలో ఉన్నాడు, ఏదో రాస్తున్నాడు, ఈలో వాళ్ళు అడిగేస్తున్నారు. అయినా సరే ఆయన రాయటం ముగించబడిన తర్వాత అప్పుడు తల ఎత్తి చూచి అంటున్నాడు, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయి వచ్చునని వారితో చెప్పి. ఏమన్నాడంటే, మీలో పాపం లేనివాడు ఎవడైనా ఉంటే మొట్టమొదట ఆమె మీద రాయి వేయండిరా అన్నాడు. ధర్మశాస్త్రంలో మోషే రాళ్లతో కూడా చంపేమన్నాడు కదా, ఆ మాట తప్పు అని త్రోసివేయలేదు. జాగ్రత్తగా వినండి, వైపు చూడండి. ఆ మాటను తప్పు అని త్రోసివేయలేదు. స్త్రీని తీసుకొచ్చారు కదా మీరు రాళ్ళు వేయండి, అయితే మీలో పాపము లేనివాడు రాయి వేయండి అన్నాడు. మీలో పాపము లేనివాడు మొట్టమొదటి రాయి వేయండి రా అన్నాడు. అంతే. వాళ్ళు ఆలోచన చేసుకున్నారేమో, వాళ్ళ మనస్సాక్షి గద్దించిందేమో, వాళ్ళ మనస్సు వాళ్ళకి చెప్పిందేమో, నాలో పాపం ఉంది, పక్కనోడు అనుకుంటున్నాడు. నాలో పాపం ఉంది, ఇంకో పక్కనోడు అనుకుంటున్నాడేమో, నాలో పాపం ఉంది. అలా మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ, పరిసయ్యులు, శాస్త్రులు, వాళ్ళందరూ అనుకుంటున్నారేమో, వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని గద్దించిందేమో. గుర్తుపెట్టుకోండి, బయట వ్యక్తులు చెప్పకపోయినా మన లోపల మనస్సాక్షి అనేది మనకు ఉంటుంది కదా, అది మనకి చెబుతుంది. తప్పు చేస్తే నువ్వు తప్పు చేసేవారు అబ్బాయి, నువ్వు తప్పు చేసావు, నువ్వు అలా ఎందుకు అన్నావురా మాట, నువ్వు ఇలా ఎందుకు చేసావురా, నువ్వు అలా ఎందుకు ఆ బిడ్డను గాయపరిచావు,
నువ్వు ఈ పని ఎందుకు చేసావు అని లోన మనస్సాక్షి చెబుతూ ఉంటుంది. కొంతమంది దీన్ని అంతరాత్మ అంటారు. అయితే మన లోపల ఉన్న ఆత్మ, జాగ్రత్తగా వినండి, మన లోపల ఉన్న క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. మన లోపల ఉన్న ఆత్మతో ఎవరున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకి బోధించబడుతుంది. మనం తప్పు చేస్తామని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తాడు, మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నవారు క్రైస్తవులు కాదు, వచ్చిన వారు పరిసయ్యులు శాస్త్రులు, వారు క్రైస్తవులు కాదు, వారు యేసుక్రీస్తుని నమ్మిన వారు కాదు, యేసుక్రీస్తుని ఎరిగిన వారు కాదు, వారు యేసుక్రీస్తుని తప్పుగా చూపించాలనుకునే వారే కదా, అంటే యేసుక్రీస్తుకు విరోధమైన వారే కదా. వారు ఆలోచన చేసుకుంటుంటే క్రైస్తవులు కాని వారికి కూడా, జాగ్రత్తగా వినండి, నేను క్రైస్తవులైన వారికి లోన పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడని చెప్పాను కదా, క్రైస్తవులు కాని వారికి వారి లోపల ఉన్న మనస్సాక్షి చెబుతుంది. అందుకే ఒక్కొక్కడు అంటాడు, ఎందుకోరా నేను ఆ తప్పు చేసి ఉండకూడదు. నీకు ఎవరు చెప్పారు? ఎవడైనా చెప్పాడా? ఎవడైనా చెప్తే నువ్వు వింటావా? మరి ఎవడు చెప్పాడు? నీ లోపల ఉన్న మనస్సాక్షి నీకు చెప్పింది. అర్థమవుతుందా? గమనించండి, ఇక్కడ వారు మాట్లాడుతూ ఉండగా యేసుప్రభువు ఉన్నాడంటే మీలో పాపము లేనివాడు రాయి అయ్యొద్దని చెప్పలా. ఇప్పుడు రాయి అయ్యొద్దని చెప్తే మోషే ధర్మశాస్త్రం తప్పు అయిపోయింది అంటున్నాడు ఈయన మీద నేరం మోపెత్తారు. యేసుక్రీస్తు ప్రభు చాలా తెలివిగా, చాలా జ్ఞానంగా, పరిశుద్ధాత్మ స్వాధీనములో ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏమిటంటే, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వెయ్యవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద ఏదో రాసుకుంటున్నాడు. ముందు రాస్తున్నాడు, ఈ లోపు వాళ్ళు అడుగుతున్నారు కదా, పదే ఇబ్బంది పెడుతున్నారని పైకి చూచాడు. అరే మీలో పాపం లేనివాడు రాయేంద్రా అని చెప్పేసి మళ్ళీ అతడు ఏదో అనగా యేసుప్రభు ఏదో రాస్తూ ఉన్నాడు నేల మీద. గమనించండి, వారికి అర్థమైపోయింది ఏమిటంటే వారి లోపల పాపమున్నదని. చిన్నదో పెద్దదో వాళ్ళ లోపల పాపమున్నదని వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు ఒక మాట వినండి, వారి లోపల పాపమున్నదని వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి వాళ్ళు ఏం చేశారో తెలుసా? అక్కడ రాళ్ళు పట్టుకొచ్చేసారు చంపేద్దామని. ఆ రాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. జాగ్రత్తగా వినండి, రాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు వారి లోపల పాపం ఉన్నది అని ఎవరు చెప్పారు వాళ్ళకి? యేసుప్రభు అయితే చెప్పలా, స్త్రీ చెప్పిందంటే స్త్రీ చెప్పలా. వారి లోపల పాపం ఉన్నదని ఎలా అర్థమైంది వాళ్ళకంటే వారి లోపల ఉన్న ఆ మనస్సాక్షి వాళ్ళకి చెప్పింది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, వారి లోపల పాపం ఉన్నదని వారికి తెలుసా లేదా? ఇప్పుడు వారికి తెలిసి కూడా మరి యేసుక్రీస్తు మీద నేరం మోపుదామని వచ్చారేంటి వాళ్ళు? నా మాట అర్థమైందా మీకు? అంటే వారి లోపల పాపం ఉన్నదని వాళ్ళకి తెలిసి కూడా వారు యేసుక్రీస్తు మీద తప్పు చూపించాలి, యేసుక్రీస్తుని ఎలాగైనా ఇబ్బంది పరచాలి అని చూస్తున్నారు. ఇది ఎంత దారుణమో చూడండి. పైపెచ్చు వారి లోపల పాపం ఉన్నది కదా, వారి లోపల పాపం ఉన్నప్పుడు మరి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ పాపంలో పట్టబడింది కదా, వ్యభిచారం అంటే పాపం కదా, మరి ఆ స్త్రీని వీళ్ళు ఎందుకు ఈడ్చుకురావాలి? వీరి లోపల కూడా పాపం ఉంది కదా. అంటే జాగ్రత్తగా వినండి, వారి లోపల ఉన్న పాపాన్ని అలాగే కప్పిపెట్టేసుకుని పక్కననున్నవాడి పాపాన్ని చూసే రకాలు వాళ్ళు. అర్థమైందా మీకు? వారి లోపల ఉన్న పాపాన్ని అలాగే అట్టి పెట్టుకుని దాచేసుకుని పక్కన ఉన్నవాడి మీద పాపం చూపించాలనుకునే రకాలు. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏమిటంటే యేసుక్రీస్తు మనిషి ఆకారంలో వచ్చాడు, అయితే ఆయన పరిశుద్ధుడు. జాగ్రత్తగా వినండి, ఆయన పరిశుద్ధుడు అంటే పరిశుద్ధుడి మీద నేరం మోపడానికి పాపిష్టోళ్ళు వచ్చారు. ఆ మాట అర్థమైందా మీకు? పరిశుద్ధుడి మీద నేరం మోపడానికి పాపిష్టి జనాంగం వచ్చింది. యేసుక్రీస్తు పుట్టుక పరిశుద్ధం, యేసుక్రీస్తు జీవితం పరిశుద్ధం, యేసుక్రీస్తు క్రియలు పరిశుద్ధం, యేసుక్రీస్తు మాటలు పరిశుద్ధం, ఆయన నోట కపటము లేదు, ఆయనలో ఎటువంటి పాపము లేదు. అంటే ఎటువంటి పాపము కించెత్తైనా, మనం అంటాం కదా రవ్వంత అంటాం కదా, రవ్వంత కూడా పాపము లేని యేసుక్రీస్తు మీద నేరం మోపుదామని శోధించాలని పాపముతో ఉన్న ప్రజలు వచ్చారు. ఇది ఎంత దారుణమో చూడండి. ఈనాడు క్రైస్తవులమైన మన మీద కూడా కొంతమంది ఏం చేస్తారంటే తప్పులు చూపించాలని, దోషములు మోపాలని, ఇబ్బంది పరచాలని, గాయపరచాలని, ఇరికించాలని. వీరు క్రైస్తవులండి, వీరు క్రైస్తవులు, వీరు ఇరికించాలి ఏదోలాగా. నీకేం పట్టిందిరా? నీకేం పట్టింది? నువ్వు పాపివే, నేను పాపినే. నాకు పరిశుద్ధుడైన యేసుప్రభు అర్థమయ్యాడు, నేను రక్షణ పొందాను, నేను క్రైస్తవుని అయ్యాను. నువ్వు అలాగే ఉండిపోయావు, నా మీద పగబట్టేందుకు? నీ పన్ను చూసుకోక. ఈనాడు చాలా మంది అలాగే తయారయ్యారు.
ఆడి క్రైస్తవుడైతే నీకెందుకు, ఈడి క్రైస్తవుడైతే నీకెందుకు, నువ్వు కూడా క్రైస్తవుడు అవ్వు. గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద ధన్యులు ఎవరో తెలుసా? ధన్యులు ఎవరంటే యెహోవాని దేవుడు కాగల జనులు ధన్యులు అని కీర్తనల గ్రంథం చెబుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే క్రైస్తవులమైన మనమందరము ఏంటి? ధన్యులం. క్రీస్తును కలిగిన మనము క్రైస్తవులు మాత్రమే కాదు, క్రీస్తును కలిగిన మనము ధన్య జీవులము. డబ్బున్నా డబ్బు లేకపోయినా, చదువున్నా చదువు లేకపోయినా, బాగా బిల్డింగులున్నా ఏమీ లేకపోయినా మనము ధన్యులమే. ఎందుకంటే మనం యేసుక్రీస్తుని నమ్మాము కాబట్టి. యేసుక్రీస్తుని నమ్మిన నిరుపేదైనా సరే వాడు ధన్యుడే, ధన్యజీవియే. యేసుక్రీస్తుని నమ్మని వ్యక్తుల గురించి నేను మాట్లాడడం వాళ్ళకి అర్థం చేసుకోవాలి. అయితే గమనించండి బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి వాళ్ళు మాట్లాడుతుంటే, పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వెయ్యవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారా మాట విని అక్కడ ఒకటనే నెంబరేసి కింద ఏం రాశాడు చూడండి. మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై. మనస్సాక్షి చేత గద్దింపబడ్డారు వాళ్ళు. నేను చెప్పాను కదా, మనస్సాక్షి గద్దించింది. రే నువ్వు పలానా తప్పు చేసావు కదరా, రే నువ్వు పలానా మాట తప్పు మాట్లాడావు కదరా, రే నువ్వు పలానా అబద్ధం చెప్పావు కదరా, రే నువ్వు పలానా పాపం చేసావు కదరా అని మనస్సాక్షి గద్దించింది. గుర్తుపెట్టుకోండి, వారు పరిసయ్యులు మామూలు వాళ్ళు కాదు. వాక్యము చేత పట్టుకుని తిరిగే పరిసయ్యులు వాళ్ళు. పరిసయ్యులకి శాస్త్రులకి వాళ్ళ మనస్సాక్షి ఏం చెప్పిందంటే వారి లోపల ఉన్న పాపాన్ని ఎత్తి చూపించింది. వారి లోపల పాపాన్ని పెట్టుకుని పాపంలో దొరికిన స్త్రీ అని ఆమెను చంపేద్దామని చూడటం, వారి లోపల పాపం పెట్టుకుని ప్రజలకు మంచి చేయడానికి వచ్చే యేసుక్రీస్తుని బాధించాలని శోధించాలని చూడటం. చాలా మంది చేసే తప్పిదం అదే. యేసుక్రీస్తుకు విరుద్ధంగా లేకపోతే క్రైస్తవులకు విరుద్ధంగా తయారయ్యారు. అలా అవ్వకుండా బిడ్డలారా, ప్రేమపూర్వకంగా సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మీ పని మీరు చూసుకోండి, లేకపోతే యేసుప్రభు దగ్గరకు వచ్చి యేసుప్రభు పాదాలు పట్టుకుని యేసుక్రీస్తు దగ్గర నేర్చుకోండి. ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్య జిల్లాలో నా ఎదుగురండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అని మత్తయి సువార్త 11:28 చెప్పి 29 అన్నాడు, నా కాడి సులువు, నా యొద్ద నేర్చుకోండి అన్నాడు ఆయన. మీకు విశ్రాంతి కలుగుతుంది అన్నాడు ఆయన. ఆయన యొద్ద మనం నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఈ విశ్వానికి గురువు యేసుక్రీస్తు. మరొకసారి చెప్తున్నాను, ఈ విశ్వానికి గురువు. కొండగుంటూరు పాకలకి గురువు అంటలేదు నేను, భారతదేశానికి గురువు అంటలేదు నేను, భూమి మీద ఉన్న ప్రజలందరికీ గురువు అని కూడా నేను అనట్లేదు. ఈ భూమి అంతరిక్షంలో ఒక చిన్న గోళం, అంతే, చిన్న బంతి లాంటిది భూమి. ఈ భూమి మీద 245 దేశాలు ఉన్నాయి. ఈ భూమి మీద కోటాను కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అయితే వారందరికీ మాత్రమే కాదు, ఈ విశ్వానికి అంటే అనేక ప్రపంచాలున్నాయి. ఈ విశ్వానికే గురువు ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా నేర్చుకోవాలంటే యేసుక్రీస్తు పాదాలు పట్టుకోవాలి, తప్పదు. యేసుక్రీస్తుకే సమస్తము తెలుసు. అందుకే భక్తులు, శిష్యులు అంటారు, అపోస్తులు అంటారు, నువ్వు సమస్తము ఎరిగిన వాడివి, నీకెవడు బోధించక్కర్లా. ఏమన్నారు? నువ్వు సమస్తము ఎరిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువా, నీకెవడు బోధించక్కర్లేదు అని యేసుక్రీస్తుకి వారు చెబుతూ ఉన్నారు శిష్యులు, అపోస్తలులు. కొలసీలకు రాసిన పత్రికలో మాట ఉంటుంది, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నవి అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుక బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు అన్నీ కూడా క్రీస్తులో ఉన్నాయి. మరి అలాంటి క్రీస్తుకి మనం బోధించగలమా? అలాంటి క్రీస్తుని మనం ఏదోటి తప్పు మోపగలమా? ఆయన పాదాలు పట్టుకోవటం, ఆయన పాదాల దగ్గర నేర్చుకోవటమే మనం చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే యేసుక్రీస్తు అన్న మాట వారు విన్నారు కదా, వారి లోపల ఉన్న మనస్సాక్షి చెప్పింది కదా, వారి లోపల పాపం ఉందని వారికి అర్థమైంది కదా. వెంటనే వారు ఏం చేశారంటే చూడండి, పెద్దవారు మొదలుకొని, జాగ్రత్తగా వినండి, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి, యేసు ఒక్కడే మిగిలేను. దేవునికి స్తోత్రం చెప్పని హల్లెలూయా.
వారి మనస్సాక్షి గద్దించింది, వారి మనస్సాక్షి చెప్పింది. అందుకు వారు ఏం చేశారంటే పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు, జాగ్రత్తగా వినండి, అంటే చిన్నోడు కూడా వచ్చేసాడు ఆమెను కొట్టేద్దామని. మీకు అర్థమైందా? అంటే బచ్చేగాడు మనం అంటాం కదా, చిన్నపిల్లలు బచ్చేగాడు అంటాం కదా, వాళ్ళు కూడా వచ్చేసారు. ఏమందుకు? యేసు ప్రభు మీద తప్పు చూపించాలని. ఈనాడు కొంతమంది కుర్రోళ్ళు పెద్దోళ్ళు చెబుతున్నారని కుర్రోళ్ళు బయలుదేరుతున్నారు యేసుక్రీస్తుకు విరుద్ధంగా. అలా విరుద్ధంగా బయలుదేరి అమాయక జనాంగానికి నేను చెబుతూ ఉన్న విషయం ఏమిటంటే, మీ అమాయకపు పనులు మానేయండి. అమాయకపు పనులు మానేసి యేసుక్రీస్తు పాదాలు పట్టుకోండి, మీకు రక్షణ దొరుకుతుంది, మీ జీవితము బాగవుతుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేసి మీ జీవితాలను పాడు చేసుకోకండి. ఆనాడు పెద్దవాడు మొదలుకుని చిన్నల వరకు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసారు, యేసుక్రీస్తు మీద తప్పు చూపించాలని. లేకపోతే యేసుక్రీస్తు వాళ్ళకు అనుగుణంగా చెబితే ఆ స్త్రీని చంపేయాలి అని. ఇంకో రీజన్ కూడా ఉంది, మనకు సమయం లేదు, నేను అందులోకి వెళ్ళట్లేదు, గమనించండి, సమయం సరిపోదు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు అన్న మాటకు వారు గద్దించబడి మనస్సాక్షి ద్వారా వారు అక్కడే ఆ రాళ్ళను విడిచిపెట్టి అందరూ బయటికి వెళ్ళిపోయారు. పెద్దవాడు అనే తేడా లేదు, చిన్నవాడు అనే తేడా లేదు, అందరూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత యేసు ఒక్కడే మిగిలేను. యేసు ఒక్కడే మిగిలాడు. గుర్తుపెట్టుకోండి, వారి లోపల పాపం ఉన్నది అని వాళ్ళకి అర్థమైంది కాబట్టి వెళ్ళిపోయారు కొట్టకుండా. శ్రద్ధగా వినండి, యేసుక్రీస్తులో ఎటువంటి పాపము లేదు అంటే, ఇప్పుడు పాపము లేనివాడు మీలో మొదట రాయి వేయిందని యేసుప్రభు చెప్పాడు కదా. ఇప్పుడు పాపము లేనివాడు ఎవడంటే యేసుప్రభు ఒక్కడే. ఇప్పుడు యేసుప్రభువే రాయి వెయ్యాలి, వేస్తే ఆమె మీద. అర్థమైందా మీకు? వాళ్ళ పాపం ఉంది కాబట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు యేసుప్రభులో ఎటువంటి పాపము లేదు కదా. ఇప్పుడు రాయి వెయ్యాల్సి వస్తే ఎవరు వెయ్యాలంటే, యేసుక్రీస్తు ఒక రాయి తీసుకుని ఆమె వేసి కొట్టి చంపాలి. అన్ని రాళ్ళు అక్కడ వాళ్ళు ఉదేశం అయిపోయారు కదా, రాళ్ళన్నీ ఏరుకుని కొట్టాలని. కానీ ఆయన అలా చేస్తాడా అంటే చెయ్యడు. కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అన్నాడు ఆయన. ఆయన కనికరమును చూపించడానికి వచ్చాడు, ప్రేమను చూపించడానికి వచ్చాడు, ఇంకా చెప్పాలంటే రక్షించడానికి వచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము, త్వరతంగా చూడండి, ముగిస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము నుండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడి యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము, జాగ్రత్తగా చూడండి 17వ వచనం, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. అంటే లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. అంటే తీర్పు తీర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రాలేదు. అందరూ నా వైపు చూడండి, శ్రద్ధగా వినండి. తీర్పు తీర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రాలేదు. నిజముగా తీర్పు తీర్చడానికి వస్తాడు, ఒక రోజు రెండో రాకడలో వస్తాడు, అది వేరే విషయం. మొదటి రాకడలో 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు రక్షించటానికే వచ్చాడు గాని శిక్షించటానికి రాలేదు. రక్షించటానికే వచ్చాడు గాని తీర్పు తీర్చడానికి రాలేదు ఆయన. ఒకవేళ ఆయన తీర్పు తీర్చడానికి వచ్చుంటే మనకి రక్షణ దొరికేది కాదు. ఎందుకో తెలుసా? ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిలో ఏదో పాపము ఉన్నది, ఏలుబడి చేస్తా ఉన్నది. పెద్దదో చిన్నదో, ఎక్కువో తక్కువో, మొత్తం మీద ప్రతి మనిషిలో పాపం ఉన్నది. యేసు ఒక్కడే మిగిలాడు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? రక్షించడానికి వచ్చాడు కదా, తీర్పు తీర్చడానికి కాదు కదా ఆయన వస్తా. అందుకు ఆయన అన్నాడు, అమ్మా మాట్లాడతాడు చూడండి, మన వచనంలోకి వచ్చేసాం. ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉండేను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు? ఏంటంట? వారు ఎక్కడున్నారు? నేను తీసుకొచ్చారు కదా, నేను నా పనిలో ఉన్నాను, నేను నా పనిలో ఉంటే నేను తీసుకొచ్చారు కదా, లేరు, నేను తీసుకొచ్చినా లేరని అడుగుతున్నాడు. వారు ఎక్కడ ఉన్నారు అని దగ్గర 2 నెంబర్స్ కింద ఎవరు రాసిందో చూడండి. నీ మీద నేరము మోపిన వారెక్కడనున్నాడు? నీ మీద నేరం మోపారు కదా, నీ మీద నేరం మోపారు కదా, వాళ్ళు ఏరి అని అడుగుతున్నాడు యేసుప్రభు. అంటే జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి. నీ మీద నేరం మోపిన వారు ఏరి అని అడుగుతున్నాడు యేసుప్రభు.
యేసు ఒక్కడే మిగిలాడు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఉంది, అక్కడేమో శిష్యులు ఉన్నారు, లేదా భక్తులు ఉన్నారు, యేసుప్రభు వాక్యం వింటున్న బిడ్డలు ఉన్నారు. యేసుప్రభు ఒక్కడే మిగిలాడు ఆ స్త్రీ దగ్గర. వాళ్ళు వెళ్ళిపోయారు. యేసుప్రభుకి రాయేసి అధికారం ఉంది, కానీ రాయి వేయలేదు. తీర్పు తీర్చడానికి, రక్షించడానికి వచ్చాడు. ఆయన అడుగుతున్నాడు, ఏ రాళ్ళు అని అడిగారు కదా. అక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా? జాగ్రత్తగా వినండి. ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. ఆమె అంది, లేదు ప్రభువా, ఎవడు నాకు శిక్ష విధింపలేదు. నీకు తీర్పు తీర్చడానికి వచ్చారు కదా వాళ్ళు, ఏరి? ఆమె అంటుంది, ఎవడును నాకు శిక్ష విధింపలేదు. ఎవడు నీకు శిక్ష విధింపలేదా? నేను కూడా విధింపను నీకు. ఈ మాట పట్టుకోండి, ముగిస్తాను. ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటుంది. అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చెయ్యకుమని ఆమెతో చెప్పాను. నువ్వు వెళ్ళిపో, నేను కొట్టను. వాళ్ళు కొట్టలేదు, వెళ్ళిపోయారు. నేను కొట్టను, నువ్వు వెళ్ళిపో, కానీ పాపం చేయకు. గుర్తుపెట్టుకోండి, ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ మనకి గుర్తుగా ఉన్నది. మనము అనేక తప్పులు చేసిన వారమే, మనము అనేక దోషాలు చేసిన వారమే, మనము అనేక అతిక్రమాలు చేసిన వారమే. తెలుసో తెలియకో, తెలుసుకోవడానికో విపరీతముగా విస్తారముగా తప్పిదమ్ములు మాటలోను క్రియలోను చేసిన వారమే. అటువంటి మనలను ప్రభు అంటున్నాడు, నీకు నేను తీర్పు తీర్చను, నిన్ను శిక్షించను. అయితే పాపం చేయకు, ఇక పాపం చేయకు, వెళ్ళిపో. అంటే ఆమెకి ఏమిచ్చాడు యేసు ప్రభు? రక్షణ ఇచ్చాడు. వారి నుంచి రక్షణ ఇచ్చాడు. ఆయన కూడా శిక్ష విధించకుండా రక్షణ ఇచ్చాడు. ఆయన శిక్షించగలడు, కానీ ఆయన శిక్షించలేదు. నా మాట అర్థమైందా? ఆయన శిక్షించగలడు, ఎందుకంటే ఆయనలో తప్పులేదు కదా. శిక్షించగలడు, కానీ శిక్షించలేదు. ఆయన అన్నాడు, వెళ్ళిపో, నేను నిన్ను కొట్టను. జాగ్రత్తగా వినండి, నేను నిన్ను కొట్టను, వెళ్ళిపో, కానీ పాపము చెయ్యకు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము చూడండి ఒక్క మాట. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము అద్భుతమైన మాట ఉంటుంది. 31వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి, 33వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. ఏంటంట? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద. అంటే మనం దేవుని చేత ఏర్పరచబడ్డాం కదా, మన మీద నేరము మోపువాడెవడు? మన మీద ఎవ్వడూ నేరం మోపలేడు. నా వైపు చూడండి అందరూ. ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ వచ్చింది కదా, ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని యేసుప్రభు ఏం చేశాడంటే రక్షించాడు. శిక్ష విధించగలడు, కానీ రక్షించాడు. జాగ్రత్తగా వినండి, మనల్ని కూడా యేసుప్రభు ఏం చేశాడు? రక్షించాడు. మనల్ని ఏం చేశాడు? ఆయన నీతిమంతులుగా తీర్చాడు. అందుకే దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. మనల్ని నీతిమంతులుగా తీర్చాడు యేసు ప్రభు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనం, యేసుక్రీస్తుని నమ్మిన మనం, యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకున్న మనము దేవుని దృష్టిలో మనం నీతిమంతులము. జాగ్రత్తగా వినండి, నీతిమంతులం కదా. మనల్ని నీతిమంతులుగా ఎవరు తీర్చారు? మనుషులు కాదు. మనల్ని నీతిమంతులుగా ఎవరు తీర్చారు? మనం కాదు. మనల్ని నీతిమంతులుగా దేవుడే తీర్చాడు. అందుకే ఏమంటున్నాడంటే, శిక్ష విధించువాడెవడు అని చెప్పి అది అక్కడ వేరే వెర్షన్. ఇక్కడ గమనించండి, మనల్ని నీతిమంతులుగా తీర్చిన వాడు దేవుడే అయితే మన మీద ఎవరు నేరం మోపగలడు? ఎవడు మోపలేడు. నా మాట అర్థమైందా మీకు? ఇప్పుడు ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ మీద ఎవరు నేరం మోపారు? వాళ్ళు మోపారు కదా. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? వెళ్ళిపోయారా? ఓకే, నేను కూడా ఏం చేయను, వెళ్ళిపో, నీకు రక్షణ ఇచ్చాను, వెళ్ళిపో. అయితే నువ్వు ఇంకేం చేయొద్దు? పాపం చెయ్యొద్దు. ఇప్పుడు దేవుడు మనకు అదే చెప్తున్నాడు, పాపం చెయ్యొద్దు అని. అర్థమైందా మీకు? ఇప్పుడు నీతిమంతులుగా మనం తీర్చింది ఎవరు? యేసు ప్రభు. నీతిమంతులుగా మనం అయిపోయాం కదా. ఇప్పుడు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని కూడా యేసు ప్రభు ఏమంటున్నాడు? వెళ్ళిపో, నీతిమంతురాలు వెళ్ళిపో. అయితే పాపం చేయకు. మనం పాపం చేయకుండా ఉండాలి. అది ఎటువంటి పాపమైనా సరే, అది నోటి ద్వారానా, చూపు ద్వారానా, వినికిడి ద్వారానా, లేకపోతే క్రియల ద్వారానా, చేతుల ద్వారానా, లేకపోతే పాదముల ద్వారానా, హృదయంలోనా, మనస్సులోనా, అది ఎటువంటి పాపమైనా సరే మనం పాపము చేయకుండా వెళ్ళిపోవాలి.
దేవుని కృపలో, దేవుని సహాయముతో ముందుకు వెళ్ళిపోవాలి. మనల్ని నీతిమంతులుగా తీర్చిన ఆ దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఎందుకు? పాపము చేయకుండా ఆయన మనకు సహాయం చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడలో ఆశీర్వదించును గాక. ఆమెను. అందరూ కళ్ళు మూసుకోండి. మోకరించగలిగిన వారు మోకరించండి. మ్యాక్సిమం అందరూ మోకరించడానికి ప్రయత్నం చేయండి.